శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, అలాగే నర్వస్ సిస్టమ్ పాడేటప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయా లేదా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, న్యూరాలజిస్ట్ అనగానే అందరూ నరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ నరాల బలహీనత అంటే ఏంటి, అంటే మనకి ఏమైనా లక్షణాలు చూపిస్తుందా సరే మనం? మన నరాల బలహీనత అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. అది వీక్నెస్ కావచ్చు, లేదంటే కొంచెం మందికి తిమ్మిరి అంటాం. ఓకేనా. తిమ్మిరి అంటే మంటలు కానివ్వండి, తిమ్మిరి కానివ్వండి స్టార్ట్ అవుతుంటుంది. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే పాదాలలో స్టార్ట్ అవుతుంటుంది. ఆ తర్వాత స్లోగా పైకి పోతుంటుంది. అంటే కాళ్ళ వరకు కంప్లీట్గా ఎక్స్టెండ్ అవుతుంటుంది. ఆ తర్వాత చేతులకు రావచ్చు. నరాల బలహీనత. ఓకే. అంటే మనం సిమ్టమ్స్ని బట్టి చెప్తాం, లేదంటే సైన్స్ అంటాం, అంటే వీక్నెస్ బట్టి చెప్తాం. ఏదైనా ఉండొచ్చు నరాల బలహీనత అంటే. ఓకే. అది చేతులైనా రావచ్చు, తర్వాత పాదాలైనా రావచ్చు. కానీ మనం మెయిన్గా చూసేది పాదాలలో చూస్తాం. ఓకే. ఫస్ట్ కాళ్ళ వేళ్ళల్లో స్టార్ట్ అయిపోతుంది, తర్వాత పాదాలు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మోకాల వరకు వస్తుంది, ఆ తర్వాత చేతులకు ఎఫెక్ట్ అవుతుంది. మెల్లమెల్లగా అది పెరుగుతూ ఉంటుంది. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మనం మెయిన్గా మన సెటప్లో ఇండియాలో చూసుకుంటే ప్రధానమైన రీజన్ డయాబెటిక్. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ నరాల బలహీనత వంటి పాదాలలో స్టార్ట్ అయిపోతుంది. దానికల్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఓకే. అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. షుగర్తో పాటు చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అది వైటమిన్ డెఫిషియన్సీ అదం, అది B12 డెఫిషియన్సీ కానివ్వండి, B1 డెఫిషియన్సీ కానివ్వండి, B6 డెఫిషియన్సీ కానివ్వండి. కొంచెంమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో చూస్తూ ఉంటాం. ఓకే. కొంచెంమంది సిస్టమిక్ కండిషన్స్ అంటే రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి. ఇంకా కొంచెంమంది ఆల్కహాలిక్స్. ఆల్కహాలిక్స్ బాగా ఎక్కువ తాగినప్పుడు కూడా పాద లోపల నరాలు అనేవి, దాని లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి సిమ్టమ్స్ అనేవి మనకు స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా కొన్ని డ్రగ్స్ వల్ల చూస్తుంటాం అట్లా. మనకు నరాల బలహీనత మెయిన్గా మన లేమన్ లాంగ్వేజ్లో పెరిఫెరల్ న్యూరోపతి అంటాం ఇంగ్లీష్లో. అది వచ్చినప్పుడు ఫస్ట్ మనం రీజన్ ఐడెంటిఫై చేస్తాం. కొంచెం మందికి సింపుల్గా పోస్చర్ అంటే ఎక్కువ కింద కూర్చొని ఉన్నారనుకోండి, కాళ్ళ తిమ్మిళ్ళు పట్టేస్తాయి, కాసేపు తర్వాత సెట్ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం మంది ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పోస్చర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు ఈ నర్వ్ అనేది ఇక్కడ ప్రెస్ అయిపోతుంది. బాగా ప్రెస్ అయిపోయినప్పుడు కొన్ని గంటలు అట్లా కూర్చున్న తర్వాత ఆ కాలు కింద ఉన్నట్టు నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ పాదం అనేది పైకి దాకుండా ఉంటుంది. దాన్ని ఫుట్ డ్రాప్ అంటాం. అంటే మనకు పోస్చర్ వల్ల రావచ్చు, తర్వాత కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల రావచ్చు. కాబట్టి ఫస్ట్ మనకు అలా వచ్చినప్పుడు అంటే ఒక కాలుకి ఎఫెక్ట్ అవుతుందా, రెండు కాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయా, చేతులకు ఎఫెక్ట్ అవుతున్నాయా, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని బట్టి మనం సిమ్టమ్స్ని బట్టి మనం దేని నుంచి వచ్చిందో కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఒకటే చేయికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నరం ప్రెస్ అవుతుంటుంది. తర్వాత ఒక చెయ్యి అంతా ఇన్వాల్వ్ అయిపోయింది అనుకోండి, మెడ దగ్గర ప్రాబ్లం అని చెప్తాం. తర్వాత ఒక కాలు ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అటు నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఆ రూట్ ప్రాబ్లం అయినప్పుడు కానీ ఒక కాలు ఎఫెక్ట్ అవుతుంది. రెండు కాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొన్ని సిస్టమిక్ కండిషన్స్, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ అవ్వాలి. మనకు దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే సార్. నార్మల్గా ఇప్పుడు జనరల్గా అందరు ఎక్కువ వింటూ ఉంటాం, కొంచెం హెడేక్ ఉంటే నాకు మైగ్రైన్ హెడేక్ అని చెప్పేసి అని అంటుంటారు. మైగ్రైన్ హెడేక్ అండ్ నార్మల్ హెడేక్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మైగ్రైన్ ఉందనుకోండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు కామన్ గా వచ్చే హెడేక్ మైగ్రైన్ కన్నా టెన్షన్ టైప్ హెడేక్ మోస్ట్ కామన్. అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్ అని చెప్పేసి. కానీ టెన్షన్ టైప్ హెడేక్ కొంతసేపు రిలాక్స్ అయిపోతే తగ్గిపోతుంది, లేదా ఒక చిన్న పెయిన్ కిల్లర్ తోని తగ్గిపోతుంది. కానీ మనకు హాస్పిటల్ దాకా రీచ్ అయ్యే హెడేక్ మెయిన్గా మైగ్రేన్ హెడేకే అట్లా. వాళ్ళు తక్కువ టెన్షన్ టైప్ హెడేక్ నుంచి తక్కువైనా కూడా వాళ్ళకి హాస్పిటల్కి రీచ్ అయ్యే వాళ్ళ నెంబర్ అనేది మైగ్రేన్ హెడేక్ ఎక్కువ ఉంటుంది అట్లా. అది పార్షియల్ నొప్పి అంటాం. మెయిన్గా ఏంటంటే యంగ్ గర్ల్స్లో వస్తుంటుంది, అంటే ఫిమేల్స్లో ఎక్కువ కామన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ నుంచి. తర్వాత ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది, అంటే మదర్కి ఉందనుకోండి, నెక్స్ట్ డాటర్స్కి అనేది వస్తుంటుంది, లేదా కొంతమందికి మేల్స్ కూడా వస్తుంటుంది. అది వన్ సైడెడ్ హెడేక్, మెయిన్గా వన్ సైడెడే ఉంటుంది. తర్వాత ఏదన్నా ఐ చుట్టూ కానివ్వండి, లేకపోతే మెడ వెనక భాగంలో స్టార్ట్ అయిపోయి ఒక సైడ్ వస్తుంటుంది. దానివల్ల కొంచెంమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. తర్వాత కొంచెంమందికి సెన్సిటివ్ ఉంటారు, అంటే లైట్కి సెన్సిటివ్ ఉంటారు, సౌండ్కి సెన్సిటివ్ ఉంటారు, స్మెల్కి సెన్సిటివ్ ఉంటారు. కొంచెంమందికి స్ట్రెస్ వల్ల ట్రిగ్గర్ అవుతుంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉండి కొంచెంమందికి ఎప్పుడో అకేషనల్గా వస్తూ ఉంటుంది, అంటే వన్స్ ఇన్ ఎ మంత్, వన్స్ ఇన్ 2 months, అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ కొంచెంమందికి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా వస్తుంటుంది. వాళ్ళకు మనకు మెడికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే.
మెడికేషన్స్ ఎప్పుడు కూడా 2 రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఒకటి హెడేక్ వచ్చినప్పుడు తీసుకునే మెడికేషన్స్, ఇంకొకటి హెడేక్ రాకుండా ఉండడానికి తీసుకునే మెడికేషన్స్. ఇప్పుడు హెడేక్ వచ్చినప్పుడు ఏదైనా ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ కానివ్వండి, కొన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. సో తీవ్రతను బట్టి తీసుకోవచ్చు. లైట్గా వస్తుంది అనుకోండి, సింపుల్ పారాసిటమాల్తో సెట్ అయిపోతుంది. బట్ కొంచెం మందికి చాలా సివియర్ వస్తుంటుంది, పారాసిటమాల్తో కంట్రోల్ అవ్వదు. అప్పుడు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, ఇంకా కొన్ని అదర్ మెడికేషన్స్ అనేవి ఇస్తాం. బట్ ఫ్రీక్వెన్సీ అంటే వీక్లీ 1 or 2 వస్తుంది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది, వర్క్ మీద ఫోకస్ పెట్టలేరు. సో స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంటుంది. సో వాళ్ళకు మనం రెగ్యులర్ మెడికేషన్స్ అనేవి ఇస్తాం. రెగ్యులర్ మెడికేషన్స్ వల్ల హెడేక్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా తక్కువ అవుతుంటుంది. సో ఇప్పుడు కూడా హెడేక్ వచ్చినప్పుడు మెయిన్గా మనకు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా లేదా, తర్వాత ట్రిగ్గర్స్ అంటాం, ప్రేరేపించేవి. సో వాటిని అన్నిటిని కంట్రోల్ చేస్తూ మెడికేషన్స్ వాటి కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంటే మెడికేషన్స్తో పాటు రిలాక్సేషన్ మెథడ్స్ ఉంటాయి. సో యోగా, మెడిటేషన్, సో అవి చేసి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటే కూడా బ్రెయిన్ రిలాక్స్ అయ్యి హెడేక్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంటుంది. సో మైగ్రేన్తో పాటు ఇంకా కొన్ని సివియర్ కండిషన్స్ ఉంటాయి, సెకండరీ హెడేక్ అంటాం. అంటే బ్రెయిన్ ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి, బ్రెయిన్ ఏదైనా బ్లీడ్ అయింది అనుకోండి, సో కొన్ని వెజల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ హెడేక్ కొంచెం సివియర్గా వస్తుంటుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. జనరల్గా మైగ్రేన్కు మనం స్కాన్ తీయించాల్సిన అవసరం లేదు, కానీ కొంతమందికి బ్రెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మార్నింగ్స్ బట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాడు లేవడంతోనే తలంతా హెవీగా, బరువుగా అలా ఉంటుంది. కొంతమందికి బ్లర్ విజన్ కనిపిస్తుంటుంది, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తర్వాత ఇంటెన్సిటీ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిలో మనం బ్రెయిన్ స్కాన్ తీసుకొని ఐడెంటిఫై చేసి, సో దానికి తగ్గట్టు మెడికేషన్స్ కానీ ఏదైనా సర్జరీ కానీ ప్లాన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ అన్నారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కూడా మైగ్రేన్ హెడేక్ గురించి. సో చాలా మందికి హెడేక్ వస్తే కొంతమంది హాస్పిటల్కి వస్తూ ఉంటారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ యూజ్ చేస్తారు, ఓకే ఫైన్. చాలా మంది బయట ఏదైతే మెడికల్ షాప్స్ అవైలబుల్ ఉన్నా అక్కడికి వెళ్ళి టాబ్లెట్స్ తీసేసుకుంటుంటారు. సో వాళ్ళకి వచ్చిన హెడేక్ కి వాళ్ళు తీసుకున్న టాబ్లెట్ కి సమ్ టైమ్స్ అసలు సంబంధం ఉండదు. సో అలా వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు దాని కండిషన్ అంటే మనం కౌంటర్ మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటాం. అంటే ఏదో ఒకటి మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏదో ఒక పెయిన్ కిల్లర్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటాం. అంటే వాళ్ళకు డిపెండ్ అయిపోతారు, పెయిన్ కిల్లర్స్ అనేది డిపెండ్ అయిపోతుంటారు. వాళ్ళకు అంటే హెడేక్ వచ్చినప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఆ హెడేక్ను భరించలేరు, టాలరేట్ చేయలేరు, వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. సో అలాంటి కండిషన్స్ వల్ల మనం అంటే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ లేకపోతే వాళ్ళు అసలు ఏమి వర్క్ చేసుకోలేరు. సో అలాంటి సివియర్ కండిషన్స్ కూడా వెళ్ళేస్తుంటారు. దాంతోపాటుగా కొంతమంది కండిషన్స్ మైగ్రేన్ కాకుండా సెకండరీ మైగ్రేన్స్ ఉంటాయి. బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. కొంతమందికి సివియర్ సైనస్ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్లో ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ ఉండొచ్చు. సో అలా పెయిన్ కిల్లర్స్ తీసుకొని తగ్గుతుంటుంది, కానీ లోపల ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకు సర్జరీ పడవచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి ఎప్పుడు కూడా అంత అడ్వైజబుల్ కాదు. మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే చాలా మందికి కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అల్సర్స్ ఫామ్ అవుతుంటుంది. ఇవన్నీ అడిషనల్గా వాళ్ళకు కాంప్లికేషన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. కాబట్టి ఎప్పుడో అప్పుడు జస్ట్ ఒక టాబ్లెట్ ఈజ్ ఓకే, కానీ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గట్టు మెడికేషన్స్ యూజ్ చేస్తే. సార్ నార్మల్గా ఇప్పుడు మన మెడిసిన్స్ యూజ్ చేస్తే కొంత టైం పడుతుంది క్యూర్ అవ్వడానికి కూడా, ఒక 1 month or 2 months అనేది కోర్స్ అనేది ఇస్తారు మైగ్రేన్ కి. సో చాలా మంది మేము ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయము, మేము నాటు మందులు తీసుకుంటాము, లేదా ఆయుర్వేదిక్ యూజ్ చేస్తామని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఏది బెటర్ అంటారు సార్ తీసుకోవడానికి? ఇప్పుడు అదొక స్పెషాలిటీ, రైట్? మెడికేషన్స్లో అదొక స్పెషాలిటీ. సో అలోపతి ఈజ్ వరల్డ్ వైడ్ ఉంటుంది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి అలోపతిలో తగ్గకపోతే హోమియోపతి యూజ్ చేస్తుంటారు, తర్వాత ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఇంకా ఇది ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది నో వన్ నోస్. ఈ అలోపతి మెడికేషన్స్ అన్ని యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, అండ్ దెన్ వీ కెన్ సీ ఇన్ ద నెట్ ఆల్సో. దాని ఇండికేషన్స్ కనిపిస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. అంటే ఎవరికి యూజ్ చేయాలా, ఏజ్ వాళ్ళకి యూజ్ చేయాలా, అంటే ఎక్కువ యూజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని మనకు ఈవెన్ వీ కెన్ సీ ఇన్ ద నెట్ ఆల్సో. ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ అలా ఉండదు. సో దాని మీద మెడికేషన్ పేరు ఉండదు, దాని గురించి మనం డీటెయిల్గా కూడా ఎక్కడ అంటే రెక్టిఫై చేసుకోలేం. దానికి డౌట్ ఉంటుంది, తర్వాత దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు
ఉండదు. ఓకే, బట్ Okay. కొన్నిసార్లు ఇప్పుడు సైనస్ అనుకోండి, ఇప్పుడు మైగ్రేన్ సైనస్ రెండు చాలా క్లోజ్గా అవును ఉంటుంది. సార్. చాలా మందికి రెండు కలిపి ఉంటుంది. అంటే సైనస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్రెడీ హెడేక్ ఉన్నప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో తర్వాత కొంచెం మందికి ఆ సైనసైటిస్ అనేది కంటిన్యూగా పర్సిస్ట్ ఉంటుంది, లాంగ్ చాలా ఇయర్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ కొంతమంది దే టేక్ హోమియోపతి. హోమియోపతి వల్ల కొంచెం మందికి సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతుంటాయి. సో Okay. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంటుంది. అలా కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. కానీ దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్గా అలోపతి డాక్టర్స్కి అంత ఐడియా ఉండదు. ఓకే. ఓకే, మెయిన్ ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు ఆయుర్వేదిక్ తీసుకున్నప్పుడు కొంచెం మందికి ఈ డ్రగ్స్ ఆ డ్రగ్స్ మిక్స్ అయిపోతుంది. లేదంటే ఆ డ్రగ్స్ వల్ల కొంచెం మందికి కిడ్నీస్ కానివ్వండి, లివర్ ఇష్యూస్ కానీ కొంతమందికి రావచ్చు ప్రాపర్గా ఇన్ వేలో యూజ్ చేయకపోతే. సో కాబట్టి ఒక్కొక్కరు అంటే కొంచెం మంది రెసిస్టెంట్ మైగ్రేన్ అంటాం. అంటే వాళ్ళు ఎంత డ్రగ్స్ యూజ్ చేసినా కంట్రోల్ అవ్వదు. అవును సార్. సో అప్పుడు ఆప్షన్ దే టేక్ అనదర్ ఆప్షన్ అట్లా. సో వాళ్ళు నెక్స్ట్ ఇది తగ్గట్లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ హోమియోపతి ట్రై చేస్తుంటారు. హోమియోపతి తగ్గితే ఓకే, తగ్గకపోతే నెక్స్ట్ ఆయుర్వేదిక్ ట్రై చేస్తుంటారు. ఇంకా అలా కొంచెం మంది ప్లాసిబో ఎఫెక్ట్. సో దీని నుంచి లేకపోతే దీని నుంచి కొంచెం చేంజ్ ఆఫ్ టాబ్లెట్స్, చేంజ్ ఆఫ్ డ్రగ్స్, సో దాని నుంచి బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. బట్ యూనివర్సల్లీ అలోపతి టాబ్లెట్స్ యాక్సెప్టెడ్. ఈ ప్రాబ్లంకు ఈ మెడిసిన్, సో దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు నెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్. నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, థర్డ్ టైం రావద్దు, వస్తే సివియర్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. సో అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇన్ని టైమ్స్కి రావద్దు అని చెప్పేసి, అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్ ఏమైంటుంది సార్? బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కు సప్లై చేసే బ్లడ్ వెజల్ ఏదైనా బ్లాక్ కానివ్వండి, అంటే బ్రెయిన్కు సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతేనే మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇస్కెమిక్, అంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతే ఆ ఏరియా అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. ఇంకొకటి బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోవడం వల్ల బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఆ ఏరియా డ్యామేజ్ అయిపోయి దాంట్లో మనకు చేంజెస్ అనేవి వస్తుంటాయి. సో స్ట్రోక్ ఎప్పుడు కూడా వెరీ సడన్. ఓకే, స్ట్రోక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్. ఓకే, ఎందుకంటే మనకు ఇస్కెమిక్ స్ట్రోక్ తర్వాత హిమోరేజిక్ స్ట్రోక్ రెండింటికి మెడికేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. తర్వాత మనకు బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు వచ్చే ఏరియా మనము ఇమ్మీడియట్గా మనం ఐడెంటిఫై చేస్తే, సో దానికి మనకు డ్రగ్స్ అనేవి వచ్చినాయి. అంటే మనం విండో పీరియడ్ అంటే మనం గోల్డెన్ అవర్ అంటాం. సో 4 hours లోపు 4.5 hours లోపు మనం స్ట్రోక్ వచ్చింది ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి వెళ్తే దాన్ని డయాగ్నోసిస్ చేసిన తర్వాత స్కాన్ బట్టి మెడికేషన్స్ పెడితే ఆ ఏదైతే బ్లడ్ వెజల్ బ్లాక్ ఉందో సో దాన్ని లైసిస్ చేసి ఆ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో దానివల్ల స్ట్రోక్ బర్డెన్ తగ్గిపోతుంది, పారాలసిస్ రికవర్ అయిపోతుంది, తర్వాత నార్మల్ లైఫ్ కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు. బట్ వాళ్ళు డిలే చేయడం వల్ల స్ట్రోక్ అనేది పెరిగిపోయి ఆ ఏరియా డ్యామేజ్ అయిపోయి బాడీలో చేంజెస్, పారాలసిస్ అట్లా. సో చేయకాలు పడిపోతుంటుంది. కొంచెం మందికి ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మందికి స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఆ ఏరియా ఇన్వాల్వ్మెంట్ని బట్టి వాళ్ళ బాడీలో చేంజెస్ అనేవి పర్సిస్టెంట్ అయిపోతుంటాయి. సో దానివల్ల వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది సార్? ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది పర్ ఇయర్ అనేది ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఫస్ట్ మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే రీజన్స్, కారణాలు ఏంటివి, అది యంగ్ వాళ్ళలో వస్తుందా తర్వాత ఏజ్డ్ వాళ్ళలో వస్తుందా అనేది చూసుకుంటాం. యంగ్లా కొంత డిఫరెన్స్ ఉంటుంది కారణాలు, తర్వాత ఏజ్ వాళ్ళలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. కామన్గా మనం చూసేది ఏజ్ పీపుల్, అంటే మోర్ దాన్ 55-60 years తర్వాత చూస్తుంటాం. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఒబేసిటీ ఉంటారు, తర్వాత స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఉంటుంది. సో ఆ కండిషన్స్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ కండిషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రీట్ చేసుకోవాలి అట్లా. సో బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలా, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలా, స్మోకింగ్ ఉంటే స్టాప్ చేయాలా, ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవాలా, ఇంకేదైనా హార్ట్ ఇష్యూస్ ఉంటే దాన్ని మేనేజ్ చేస్తుండాలి. ఏమైనా ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటాం కరోటిడ్, సో అవి రెక్టిఫై చేసుకుంటుండాలి. అవి చేస్తూ ప్లస్ స్ట్రోక్ మళ్ళీ రాకుండా ఉండడానికి మెడికేషన్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తాం. సో అవి లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది కొన్ని కండిషన్స్ బట్టి పెడితే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. బట్ యంగ్ పేషెంట్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా స్మోకింగ్, ఆల్కహాల్,
కామన్. తర్వాత Hmm. వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అలవాట్స్ ఉంటాయి, అవును. హెరాయిన్, కొకేన్, అవి బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తుంటాయి. తర్వాత కొన్ని వాస్కులర్ కండిషన్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, దాన్ని వాస్కులైటిస్ అంటాం. ఇంకా కొంచెం మందికి కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ ఉంటాయి, కొంచెం మందికి బ్లడ్లో కొంచెం కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. Hmm. ఇవి యంగ్లో చూస్తాం, అంటే లెస్ దాన్ 40-45 ఇయర్స్ లోపు ఈ కండిషన్స్ ఎక్కువ చూస్తుంటాం. ఓకే. సో ఇవి ట్రీట్మెంట్, స్ట్రోక్ మెడికేషన్తో పాటు ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళకు షూటప్ అయిపోతాయి. ఒకసారి బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల బ్రెయిన్ ఒక్కటే కాదు, సో లివర్, కిడ్నీస్, హార్ట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. Hmm. సో కాబట్టి మనం వెంటనే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి బ్రెయిన్కి సంబంధించిన మెడికేషన్తో పాటు ఈ వ్యాధికి సంబంధించిన మెడికేషన్స్ పెడితే మిగతా ఆర్గాన్స్ కూడా ప్రొటెక్ట్ అవుతాయి. ఓకే సార్, నార్మల్గా ఎవ్రీ ఇయర్ నార్మల్ జనరల్ చెకప్స్ చేయించుకుంటుంటారు, లైక్ హార్ట్ రేట్ ఎలా ఉంది, లేకపోతే మన లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో అట్లానే మన నర్వ్ సిస్టమ్ ఫంక్షన్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదని కనుక్కోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా సార్? అట్లా స్పెసిఫిక్గా ఇప్పుడు మన బాడీకి అంటే నర్వస్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం రావాలంటే దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉండాలి. అట్లా అంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం కానివ్వండి, తర్వాత హ్యాబిట్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఏదో ఒక ప్రాబ్లం వల్లనే నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో రెగ్యులర్ చెకప్లా కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, డయాబెటిక్, సో వాళ్ళ షుగర్ కంట్రోల్ లేకపోతే నర్వస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అట్లా సో చాలా వాటికి హార్ట్ ప్రాబ్లంకు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా డయాబెటిక్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత అలాగనే కొలెస్ట్రాల్ అనుకోండి, తర్వాత హైపర్ టెన్షన్ అనుకోండి, సో ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తుండాలి. సో రెగ్యులర్గా అంటే మనం రొటీన్ బ్లడ్ టెస్ట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తే న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవచ్చు. సో దాంతో పాటుగా హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, సో స్మోకింగ్, ఫ్యాటీ ఫుడ్స్, సో ఇవన్నీ కూడా మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంది దాన్ని కంట్రోల్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకే సార్, చాలా మంది హెల్దీగానే ఉంటారు, బట్ సడన్ గా ప్యారలైజ్డ్ అయిపోతూ ఉంటారు. సో సడన్ ప్యారలైజ్డ్ కి రీజన్స్ ఏమై ఉంటాయి సార్? లేదా పారాలసిస్ వచ్చే ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది? పారాలసిస్ అంటే స్ట్రోక్, అంటే మనకి ఇంకొక టర్మ్, మెడికల్ టర్మ్ ఏంటంటే స్ట్రోక్. పారాలసిస్ అంటే వన్ సైడ్ ఆర్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొంచెం మందికి ఓన్లీ చెయ్యి ఎఫెక్ట్ కావచ్చు, కొంచెం మందికి కాలు ఎఫెక్ట్ కావచ్చు, కొంచెం మందికి చెయ్యి కాలు రెండు కూడా ఎఫెక్ట్ కావచ్చు, హాఫ్ ఆఫ్ ద బాడీ. సో జనరల్గా ఏంటంటే మనం రెగ్యులర్ గా చూసేది స్ట్రోక్ అంటే పారాలసిస్ అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ కంప్లీట్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. అది సడన్ గా, సో సడన్ గా బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఇది అంటే చాలా సడన్ గా, అంటే విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్ టు అవర్స్ ఇలానే ఉంటుంది. బట్ కొంచెం మందికి పారాలసిస్ సిమ్టమ్స్ వస్తాయి ఏదైనా బ్లాక్ అయినప్పుడు, తర్వాత చిన్న క్లాట్ వల్ల వచ్చిన సిమ్టమ్స్, ఆ క్లాట్ వెంటనే ఆటోలైసిస్ అయిపోతుంది, అంటే దానికి అదే కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల సిమ్టమ్స్ వెంటనే రికవర్ అయిపోతాయి. అవి వార్నింగ్ సైన్స్ కింద తీసుకుంటాం. అట్లా ఇప్పుడు కొంతమందికి సడన్ గా చేయకాలి పడిపోయి విత్ ఇన్ మినిట్స్ లో రికవర్ అయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకు ఫర్దర్ గా మళ్ళీ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే దట్ లీడ్స్ టు స్ట్రోక్. సడన్ గా ఒకసారి వచ్చి తను ఇంప్రూవ్మెంట్ అయింది అనుకోండి, దాన్ని TIA అంటాం, అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. సో వాళ్ళకు విత్ ఇన్ 24 hours లో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల వాళ్ళ పారాలసిస్ అనేది తగ్గిపోతుంది. కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళకు సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే వాళ్ళకు వెంటనే ఐడెంటిఫై చేసుకొని, తర్వాత ఎందుకు వచ్చిందో రీజన్ ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన మెడికేషన్స్ పెడితే ఫర్దర్గా మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. అట్లా సో అవి వార్నింగ్ సైన్స్ కొన్నిసార్లు వస్తాయి. తర్వాత అంటే పారాలసిస్ అనేది అదొక టర్మ్, మెడికల్ టర్మ్. కానీ ఇప్పుడు మన బ్రెయిన్ ప్రతి ఏరియా కూడా ఏదో ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మందికి విజన్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మందికి బ్యాలెన్సింగ్ ప్రాబ్లం, అట్లా. సో ఒక్కొక్క ఏరియా మనకు ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఎక్కడ క్లాట్ వస్తే ఆ ఎఫెక్ట్ అనేది మనకు బాడీలో కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ గా కంపల్సరీ పారాలసిస్ చేయగల పడిపోవాల్సిన అవసరం లేదు. అంటే దీనికి ఒకటి యాక్రోనియం ఉందమ్మా, సో బీ ఫాస్ట్ అంటే అంటే బి అంటే బ్యాలెన్సింగ్ ఇష్యూస్, అంటే ఏదైనా ఇంబ్యాలెన్స్ నడిచేటప్పుడు అడుగులు తడబడం కానివ్వండి, ఒక సైడ్కు పడిపోవడం కానివ్వండి, అలా. సో ఈ అంటే ఐ ఇష్యూస్, సడన్ గా విజన్ తగ్గిపోవడం వల్ల, లేకపోతే ఒకరిద్దరికి కనిపించడం అనుకోండి. తర్వాత ఎఫ్ అంటే ఫేస్, మూతి ఒక సైడ్కు క్రాస్ అయిపోతుంది, అట్లా. సో తర్వాత ఏ అంటే ఆర్మ్ ఇట్లా సడన్ గా పడిపోతుంటది, సో వీక్ అయిపోయి అట్లా. ఎస్ అంటే స్పీచ్ మాట తడబడుతుంటది, సో క్లారిటీ ఉండదు. టీ అంటే టైం, సో అలాంటి వచ్చినప్పుడు హెడ్ టు రష్ టు ద హాస్పిటల్. ఆ టైం, ఎందుకంటే మీరు టైం ఎంత లేట్ చేసే కొద్దీ న్యూరాన్స్ డ్యామేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకొస్తే ఆ న్యూరాన్స్ డ్యామేజ్ అయింది రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ కొన్ని గంటల తర్వాత అది ఇరివర్సిబుల్ అయిపోతుంది. అంటే మనం ట్రీట్ చేసినా కూడా అది అంటే డెడ్ అయిపోతుంటుంది ఆ పార్ట్. ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అది అట్లా డల్గా అట్లా ఉండిపోతుంది. సో ఆ టైంలో మనం ఇంటర్వెన్షన్ చేసి ఇంజెక్షన్స్ అవి పెడితే ఆ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అయ్యి ఆ టిష్యూ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఆ డల్ ఉన్న టిష్యూ అనేది డెడ్ అయిపోతుంది. సో డెడ్ అయిపోయిందంటే మనకు రికవరీ అనేది ఉండదు అట్లా. సో కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినాయి అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి మనం స్కాన్ తీసుకుంటే ఫస్ట్ అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్లీడ్ ఉందా లేకపోతే క్లాట్ ఉందా అనేది తెలియాలా, ఇన్ఫాక్ట్ ఉందా అని. ఎందుకంటే ఇన్ఫాక్ట్కి మనకు మంచి మెడికేషన్స్ ఉన్నాయి. అది కొన్నిసార్లు బ్లడ్ వెజల్ పెద్దది బ్లాక్ అయిపోయిందంటే మనం 24 hours లోపు కూడా మెకానికల్ థ్రాంబెక్టమ్ అంటాం. అంటే ఒక గైడ్ వైర్ పాస్ చేసేసి ఆ క్లాట్ అంతా కూడా రిమూవ్ చేసేయచ్చు. 24 hours వరకు కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో కాబట్టి మనకు డిలే చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్తే మెడికేషన్స్ నుంచి దాదాపు స్ట్రోక్ బర్డెన్ అనేది తగ్గించవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా మనం పెంచవచ్చు. ఓకే సార్, నార్మల్గా ఫిట్స్ వింటూ ఉంటాం మనము. సో చిన్న పిల్లల కాడి నుంచే ఫిట్స్ అనేది వస్తుంటది, కొంతమంది కొంత ఏజ్ వచ్చాక వస్తూ ఉంటది. అసలు ఫిట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? సో ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి. సో మూర్ఛ అంటే మనకు బ్రెయిన్ లోపల నర్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ హైపర్ ఎక్సైటబుల్ అయిపోతాయి. అంటే టూ మచ్ ఆఫ్ యాక్టివేషన్ వల్ల బాడీలో ఒక సైడ్ అనేవి చేంజెస్ వస్తాయి. అవి మూమెంట్స్ వల్ల రావచ్చు, లేకపోతే సెన్సేషన్ ఒక సైడ్ వల్ల రావచ్చు. సో దానివల్ల హైపర్ యాక్టివిటీ వల్ల వచ్చిన బాడీలో వచ్చే చేంజెస్ని మనం ఫిట్స్ అంటాం. మనం మెయిన్గా చూసేది మనం టానిక్ క్లోనిక్ అంటే అది చేతులు కాళ్ళు రెండు కొట్టుకోవడము, తర్వాత ఐ పైకి వెళ్ళిపోవడము, మూతి క్రాస్ అవడము, సెలవే రావడము, తర్వాత కొంచెం మంది టంగ్ బైట్ చేయడము, ఇవన్నీ సిమ్టమ్స్ మనకు మెయిన్గా క్లాసికల్గా మూర్ఛ అంటే ఇవి సిమ్టమ్స్ అనేవి చెప్తాం. ఆ టైంలో వాళ్ళు పిలిచినా పలకరు. సో జనరల్గా ఆ మూమెంట్స్ అన్ని కూడా ఓన్లీ 1 minute వరకే ఉంటుంది. సో 1 minute తర్వాత డల్ అయిపోతారు, బ్రెయిన్ కొంచెం డల్ అయిపోతుంది. సో అలా ఒక కొన్ని మినిట్స్ ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంటారు. సో వీటికి రీజన్ చాలా ఉంటాయి. అంటే చిన్నపిల్లల రీజన్స్ వేరే ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళ రీజన్స్ వేరే ఉంటాయి. మెయిన్గా చిన్నపిల్లలు తీసుకుంటే కామన్గా చూసేది ఫెబ్రైల్ సీజర్స్, అంటే ఫీవర్లో వస్తుంటుంది కొంచెంమందికి. అప్ టు 6 months నుంచి 6 years వరకు ఫీవర్, టెంపరేచర్ 100 పైన ఉందనుకోండి, వాళ్ళకు బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ అయిపోయి సీజర్స్ అనేవి, ఫిట్స్ అనేవి వస్తుంటాయి. అది కామన్. సో అలాంటి వాటిలో మనం కంటిన్యూగా మెడికేషన్స్ అవసరం లేదు. ఆ టైంలో టెంపరేచర్ కంట్రోల్ చేస్తూ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తూ, జస్ట్ ఒక డ్రగ్ 2 to 3 days ఫిట్స్కి సంబంధించిన డ్రగ్ ఇస్తే సరిపోతుంది, ఈజ్ ఎనఫ్. కానీ కొంతమందికి ఆ ఫిట్స్ అనేది ఫ్యూచర్లో కూడా పెద్దవాళ్ళంతా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ అవసరం పడతాయి. తర్వాత యంగ్ పేషెంట్స్లో ఇంకా జెనెటిక్ చూస్తూ ఉంటాం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం మందికి ఫ్యామిలీలో ఉంటే పిల్లలకు వస్తూ ఉంటాయి, కొంచెం వాళ్ళకు కన్సర్న్ అంటే మేనరికం అంటాం కదా, సో వాళ్ళలో కూడా కొంచెం మందికి పిల్లలకు వచ్చే ఎఫెక్ట్ ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా చిన్నపిల్లల కొంచెం ట్యూమర్స్, వెనక సైడ్ కొన్నిసార్లు ట్యూమర్స్ ఉంటాయి. తర్వాత కొన్ని బ్లడ్ వెజల్ అబ్నార్మల్ గ్రోత్ కనెక్షన్స్ అవి ఉండి దాంట్లో బ్లీడ్ అయిపోయి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం మందికి ఏం రీజన్ లేకున్నా కూడా రావచ్చు, అంటే ఇడియోపతిక్ అంటాం. సో రీజన్ లేకుండా కూడా కొంచెం మందికి ఫిట్స్ రావచ్చు. బట్ అదే పెద్దవాళ్ళని అనుకోండి, వాళ్ళకి ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ట్రామా, హెడ్ ఇంజురీస్ అవుతుంటాయి. ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళల్లో వాళ్ళకు బీపీ, షుగర్స్ ఉంటాయి. తర్వాత కొంచెం మంది బ్లడ్ థిన్నర్స్ అవి యూజ్ చేస్తుంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల. సో వాళ్ళు ఏదైనా హిట్ అయినప్పుడు తల లోపల బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ బ్లీడ్ స్లోగా పెరిగి ఫిట్స్ రీజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత స్ట్రోక్స్ ఉంటాయి వాళ్ళకు. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు క్లాట్స్ బ్రెయిన్కి వెళ్ళిపోయి మల్టిపుల్ ఏరియాస్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు ఫిట్స్ అనేవి రావచ్చు అట్లా. సో రీజన్స్ రెండింటికి వేరే ఉంటాయి. కానీ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలా. సో ఐడెంటిఫై చేసిన తర్వాత మెడికేషన్స్ యూజ్ చేయాలి. మెడికేషన్స్ అది ఎంతకాలం ఎలా ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది డిపెండింగ్ ఆన్ కండిషన్ని బట్టి, దాని స్కాన్ బట్టి, తర్వాత ఏజ్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, మేలా ఫీమేలా, సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, అంటే మేల్ అండ్ ఫీమేల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని డ్రగ్స్ వల్ల కొంతమంది గర్భాశయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో కాబట్టి కొంత యంగ్ గర్ల్స్కి కొన్ని మెడికేషన్స్ అనేవి ఇవ్వలేము. తర్వాత కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో కొన్ని మెడికేషన్స్ ఇవ్వలేము. కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్ ఇవ్వలేము. అలా సో కండిషన్ బట్టి చూస్తుంటాం. సో యంగ్ గర్ల్స్లా, బాయ్స్లా కొన్ని మెడికేషన్స్ అనేవి డిఫరెంట్స్ ఉంటాయి. సో నార్మల్గా ఇది మరి కంప్లైంట్ చాలా తక్కువ అని అనుకుంటున్నాను నేనైతే. కాళ్ళు కొంగర్లు పోతూ ఉంటాయి, చేతులు అంటే వంకర్లు తిరుగుతుంటాయి, కాళ్ళు కూడా పడుకున్నప్పుడు ఫింగర్స్ అనేది వంకర వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? దీని ఏంటంటే మనకు మజిల్ అబ్నార్మల్ కంట్రాక్షన్ వల్ల చేయి కానీ కాలు కానీ తిరుగుతూ ఉంటుంది. అది 2 రకాలు ఉంటుంది. ఒకటి
పెయిన్ఫుల్ మజిల్ కంట్రాక్షన్, సో దాన్ని క్రాంప్స్ అంటాం. ఓకే, ఆ టైంలో జనరల్ గా చూసేది కాఫ్, పిక్కలు అంటాం కదా. సో అవి పట్టేస్తాయి, నిద్రలో పట్టేస్తాయి. టైట్ గా పట్టేయడం వల్ల కాల్ అంతా కూడా ఇట్లా క్రాస్ అయిపోతుంది. సో దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది. సో దాని నుంచి వాళ్ళు మేలుకు కూడా వస్తూ ఉంటారు. దాన్ని క్రాంప్స్ అంటాం. ఇంకా కొంచెం మందికి ఏంటంటే జస్ట్ ఓన్లీ ఇట్లా క్రాస్ అయిపోతుంది అంతే, బట్ పెయిన్ ఉండదు. సో దాన్ని స్పాజం అంటాం అట్లా. సో వీటికి మనకు కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి అట్లా. సో ఇప్పుడు డిహైడ్రేషన్, మెయిన్ గా చూసేది డిహైడ్రేషన్. సో కొంచెం మందికి వాటర్ సరిగ్గా తీసుకోరు, దానివల్ల వస్తుంటది. తర్వాత వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అట్లా పొటాషియం తగ్గిన, సోడియం అప్ అండ్ డౌన్ అయినా, కాల్షియం తేడా వచ్చినా, మెగ్నీషియం తగ్గిన, ఇవి చూస్తుంటాం. సో కొంచెం మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటుంది. కొంచెం మందికి షుగర్ అప్ అండ్ డౌన్, సో హై లో అయినప్పుడు కూడా వస్తుంటుంది. కొంచెం మందికి ఎక్సెస్ బాగా స్ట్రెయిన్, ఫిజికల్ యాక్టివిటీ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆ మజిల్ అనేది కంట్రాక్షన్ వచ్చేసి స్పాజంలోకి వెళ్ళిపోతుంటుంది. తర్వాత కొంచెం మందికి ప్రెగ్నెన్సీలా చూస్తుంటాం క్రాంప్స్. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, పార్కిన్సన్స్ అని, ఏఎల్ఎస్ అని చెప్పేసి అలా కొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా మనం క్రాంప్స్ అనేవి చూస్తుంటాం అట్లా. సో ఇది క్రాంప్స్ మనకు అంటే ఫిజియలాజికలా, లేకపోతే ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా ఇంకేదైనా న్యూరలాజికల్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు క్రాంప్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పాదం ఇట్లా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, స్లోగా పాదం ఎక్స్చేంజ్ చేస్తే చాలా మటుకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ ఇలానే ఉంటే ఆ పెయిన్ అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది. బట్ ఎప్పుడు కూడా ఆ క్రాంప్స్ హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ టు మినిట్సే ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో దానికి ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ, ఏదైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ, మెటబాలిక్ ప్రాబ్లమ్ అని ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ, కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తే చాలా మటుకు సెట్ అయిపోతుంది. సార్ నార్మల్గా ఇప్పుడు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ అది తీసుకోవడం, డైలీ తీసుకోవడం వల్ల నర్వ్ సిస్టమ్ని ఎలా పాడు చేస్తుంది సార్? అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని? స్మోకింగ్ అనేది అది స్ట్రాంగ్ వాసో కన్స్ట్రిక్టర్, అంటే బ్లడ్ వెజల్ అనేది నేరో చేసేస్తుంది. అందుకే మనకు నర్వ్స్ లోపల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఆ బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ చేయడం వల్ల ఆ నర్వ్స్ కు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు అది డ్యామేజ్ అయిపోతుంది. సో డ్యామేజ్ అయినప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఫస్ట్ పాజిటివ్ సిమ్టమ్స్ వస్తాయి, అంటే టింగ్లింగ్ కానివ్వండి, బర్నింగ్ కానివ్వండి, ప్రికింగ్ కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఆ తర్వాత స్లోగా నంబ్ అయిపోతుంది, ఆ పార్ట్ నంబ్ అయిపోయి అడుగులు తడబడము, చెప్పులు జారిపోవడం ఇలా వస్తుంటుంది. తర్వాత ఈవెన్ ఆల్కహాలిక్ కూడా డైరెక్ట్ టాక్సిసిటీ టు ద నర్వస్ సిస్టమ్ అట్లా. సో దానివల్ల నర్వ్స్ పైన ఉన్న లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది, దాని లోపల ఉన్న ఆక్సిజన్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది. సో డైరెక్ట్ ఆల్కహాల్ డైరెక్ట్ టాక్సిక్. సో దాంతో పాటుగా ఆల్కహాల్ కొన్నిసార్లు లివర్ ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో దాని నుంచి కొన్ని విష పదార్థాలు బయటకు వచ్చేసి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంటది అట్లా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, సో హెల్దీ నర్వస్ సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? హెల్తీ నర్వస్ సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ డైట్. సో డైట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఇట్ కంటైన్స్ ఆల్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా అనేది ఉండాలి. సో దాంతోపాటుగా ఫిజికల్ యాక్టివిటీ అట్లా. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఒక 30 to 45 minutes ఏదో ఒక వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, ఇంకేదైనా జిమ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రాపర్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, దాంతోపాటుగా హ్యాబిట్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి. ఓకే, తర్వాత స్ట్రెస్ ఒకటి తగ్గించుకోవాలి. తర్వాత రిలాక్సేషన్ మెథడ్స్, ఓకే, ఏదైనా యోగా కానీ, మెడిటేషన్ కానీ అలా. తర్వాత పోస్చర్స్, ఇప్పుడు కొంచెం మందికి సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి అవర్స్ టుగెదర్ కూర్చుంటా ఉంటారు. సో దానివల్ల చాలా రకాల డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువసేపు సిట్టింగ్ కంటిన్యూస్గా ఒక 6 hours కానివ్వండి, 7 hours కానివ్వండి కంప్యూటర్ మీద, సిస్టమ్ మీద అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత మన స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్, లంబర్ దగ్గర డిస్క్ బల్జెస్ వచ్చేసి ఆ నెక్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్స్, తర్వాత లంబార్ పెయిన్స్, అక్కడ నుంచి షియాటికా పెయిన్స్, ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అట్లా. సో కాబట్టి మనం పోస్చర్ చేసే యాక్టివిటీ కూడా ఏదైనా మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వాలా. ఇప్పుడు 20 minutes 20 seconds బ్రేక్ ఇవ్వాలా. అట్లా ఒక 1/2 hour 10 minutes బ్రేక్ ఇవ్వాలా చేసుకొని, అంటే జస్ట్ వాకింగ్ అలా చేస్తే సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దాంతోపాటుగా నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాలి. సో ఏదైనా కూడా ప్రాపర్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ, రిలాక్సేషన్ మెథడ్స్, తర్వాత స్ట్రెస్ అవాయిడ్ చేయడం, తర్వాత ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకోండి, హైపర్ టెన్షన్, డయాబెటిక్ అలాంటివి, సో అవన్నీ కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేస్తే ప్రాపర్
సార్ ఒక చిన్న డౌట్, నార్మల్ గా మైగ్రేన్ వస్తే టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ ఇస్తుంది, ఆర్ ఎల్స్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని కొద్దిసేపు పడుకుంటే రిలీఫ్ ఇస్తుంది. బట్ ఒక యాడ్ చూస్తాం కదా సార్, మైగ్రేన్ వస్తే ఈ క్యాప్ పెట్టుకుంటే మీకు హెడ్ ఏక్ తగ్గుద్ది అని చెప్పేసి మైగ్రేన్ క్యాప్ అని ఒకటి వస్తుంది, రబ్బర్ ఉన్నట్టుంటది, Okay. లైక్ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం సేపు తలకి పెట్టుకుంటే మైగ్రేన్ అనేది రిలీఫ్ ఇస్తుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అంటే నిజంగా కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకున్నా లేకపోతే కోల్డ్ క్యాప్ పెట్టుకున్నా కానీ మైగ్రేన్ అనేది నిజంగా రిలీఫ్ ఇస్తుందా సార్? ఉండొచ్చు. అదొక రిలాక్సేషన్ మెథడ్. సో మెయిన్ Mm. ఏంటంటే మైగ్రేన్ పెరగడానికి రీజన్ ఫస్ట్ లైట్, తర్వాత సౌండ్, తర్వాత హీట్ ఎన్విరాన్మెంట్ అట్లా. సో కాబట్టి మోస్ట్లీ మీకు క్యాప్ పెట్టుకుంటే ఆ లైట్ ఫోకస్ అనేది తగ్గొచ్చు. తర్వాత కూల్నెస్ వల్ల కొంచెం బ్రెయిన్ ఏంటంటే కొన్నిసార్లు వ్యాసో అదేంటిది మన పల్సేటింగ్ క్వాలిటీ అలా ఉంటుంది. అది బయట కూడా వ్యాసో డైలటేషన్ అలా అవుతుంటుంది, లోపల వ్యాసో కన్స్ట్రిక్షన్ అలా అవుతుంటుంది. మేబీ దానివల్ల ఏదైనా కొంచెం డైలటేషన్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఓకే, లైట్ ఫోకస్ తగ్గొచ్చు, సౌండ్స్ తగ్గొచ్చు. ఆ కూల్నెస్ వల్ల మోస్ట్లీ దే గెట్ రిలీఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.